నా మీద శరణ్ చౌదరి అని ఆరోపణలు చేసి నా మీద ఒక సిఎంపిఎస్లో పిటిషన్ పెట్టిందని నిన్న ప్రెస్ మీడియాల ద్వారా తెలవటం జరిగింది. ఆ శరణ్ చౌదరి నాకు ఎలాంటి సంబంధం లేదు, ఆయన ఎవరో కూడా తెలియదు నాకు. ఈయన రియల్ ఎస్టేట్ బిజినెస్ ఏదో చేస్తాడట. ఎన్ఆర్ఐస్ను నా దగ్గర పెట్టుబడి పెట్టాలని, ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర నాకు 150 ఎకరాలన్నది, 130 ఎకరాలన్నది, 350 ఎకరాలన్నది అన్ని డాక్యుమెంట్స్, దొంగ డాక్యుమెంట్స్ సృష్టించి ఎన్ఆర్ఐస్ దగ్గర చాలామంది దగ్గర డబ్బులు తీసుకున్నాడు. ఆ డబ్బులు తీసుకుని అందరికి కూడా మోసం కూడా చేయటం జరిగింది.